చదువుకున్నటువంటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు ఆ విధంగా మాట్లాడతాం. పెద్ద మనుషులతో మాట్లాడుతున్నప్పుడు మర్యాద ఇచ్చి మాట్లాడతాం. ఓకే. ఒక రౌడీ షీటర్తో మాట్లాడుతూ ఉన్నప్పుడు నాకు అంతకన్నా గొప్పగా మాట్లాడటం రాదన్న. మీరు చెప్పింది ఏ సందర్భం ఏంటో నాకు అన్నీ గుర్తొచ్చినాయి. ఓకే. మా పార్టీ కాదు, ఏదో పార్టీ నుంచి వచ్చాడు, తన బతుకు తెరుగు కోసం మా పార్టీలో ఏదో పడుతున్నాడు, తనని ఎంకరేజ్ చేస్తున్నటువంటి కొన్ని శక్తులు నాకు నచ్చక ఆ విధంగా మాట్లాడటం జరిగింది. రియలైజ్ అవుతారండి ఏదన్నా మాట్లాడిన తర్వాత? ఎందుకంటే కోపం ఎక్కువ ఉన్న వాళ్ళకి ప్రేమ కూడా ఎక్కువే ఉంటుంది ఎక్కడైనా కానీ, దానికి తావు ఉండదు. అది చూస్తూనే ఉన్నాం ఇప్పుడు రాజకీయాలలో. సర్వసహజం అన్న, ఏదైనా ఎక్స్పీరియన్స్ నేర్పిస్తుంది. ఒక్కొక్కసారి తొందరపాటులో తప్పులు చేయడానికి ఆస్కారం లేకుండా పోదు. ఓకే. నేను మామూలు మనిషినే, తప్పులు చేయొచ్చు, ఒప్పులు చేయొచ్చు, కానీ నాకు తెలిసి ఉండగా నా మనసు ఏం చెప్తే అట్టే వెళ్తా. ఖచ్చితంగా నాకు ఇది న్యాయం అనిపించిన వైపు మాత్రం గట్టిగా నిలబడటానికి ప్రయత్నిస్తా. ఓకే. మీరు అన్నట్టుగా నాకున్న మైనస్లో ఫస్ట్ మైనస్ ఏంటంటే, నేను అదే చాలాసార్లు గమనించింది, శత్రువు మీద కూడా కోపం చాలా త్వరగా తగ్గిపోతుంటుంది. ఓకే. అది ఆ రోజే శత్రువులా కనపడతాడు నాకు. తర్వాత నాకు ఆ మనిషి మీద పెద్దగా ధ్యాస ఎక్కువ ఉండదు. కానీ ఆ కోపం వచ్చిన టైంలో ఏదో ఒకటి చేసేయాలన్న ఆలోచన అయితే వస్తుందా? ఏదో ఒకటి చేయాలంటే ఏముంటుంది అన్న, పాయింట్ వైజే మాట్లాడతాం అంతే. తను చేసే విధానం బట్టి మనం చేస్తాం. వాళ్ళు అండి అంటే మనం అండి అంటాం, వాళ్ళు ఒరే అంటే మనం ఒరే అనాలి కదా, తప్పదు. మరి ఏం చేస్తాం? ఓకే. కర్రే సమాధానం. వాళ్ళు మన మీద కత్తులు పట్టుకుని వస్తుంటే మనం కానీ ప్రపంచ శాంతిని కోరుకుంటూ అటు ఇటు 2 పావురాలు పట్టుకుని తిరగలేం కదా. ఇది అంతే.